గ్రామ పంచాయతీల నిధుల దుర్వినియోగం అవుతుంది. దీనిపై ప్రభుత్వం యాక్షన్ చేపట్టింది. వైసీపీ పాలనలో జీపీల్లో 31.33 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనట్టుగా గుర్తించింది. ఈ నిధుల రికవరీకి చర్యలు కూడా చేపట్టింది. అయితే 16 జిల్లాల్లో 80 మంది మాజీ సర్పంచులు, కార్యదర్శులు, సిబ్బంది నుంచి వసూలు చేయబోతోంది. నిధుల దుర్వినియోగంలో పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ విధించింది. మరో 20 మందికి నోటీసులు కూడా ఇచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 4.52 కోట్ల నిధుల దుర్వినియోగమైనట్లుగా తేల్చారు. ఇటు ఏలూరులో 2.89 కోట్లు, అలాగే నంద్యాలలో చూస్తే 2.52 కోట్లు, శ్రీకాకుళంలో 1.08 కోట్ల నిధుల దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం జిల్లాలో రికార్డులు లేకుండా నిధుల వినియోగం జరిగినట్లుగా గుర్తించారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ, ఏంటి ఎక్కడ చూసినా కోట్లలోనే నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయి, మరి ఏంటి ప్రభుత్వం దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటోంది? డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖలో అవినీతి అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో జరిగిన వాటికి సంబంధించి పంచాయతీరాజ్ కమిషనర్ సంబంధించి కృష్ణతేజ ప్రత్యేక ఆడిట్ విభాగాన్ని నిర్వహించారు. గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై పూర్తి స్థాయిలో చర్యలకు శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగానే పంచాయతీ సర్పంచులు, అలాగే కార్యదర్శులు, పంచాయతీ సిబ్బందికి సంబంధించి 80 మంది అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి గుర్తించారు. దీంట్లో 20 మందికి నోటీసులు ఇచ్చారు, 5గురిని సస్పెండ్ చేశారు. మరొక 17 మందికి సంబంధించి సోకాజ్ నోటీసులు ఇచ్చి త్వరలోనే వీరిపై సస్పెన్షన్ చేయబోతున్నారు. దాదాపుగా 32 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాలు జరిగిన దీంట్లో అత్యధికంగా ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలో తారస్థాయికి అవినీతి అక్రమాలు చోటు చేసినట్టు గుర్తించారు. అయితే ఈ అక్రమాలకు సంబంధించి ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 15 రోజులుగా ఏదైతే విజిలెన్స్ కమిటీకి నివేదిక ఆదేశించారు, విజిలెన్స్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 80 పేజీల నివేదికను సమర్పించింది. ఎక్కడా కూడా బిల్లులు కానీ, బుక్స్ కానీ, ఆడిట్ కానీ లేకుండా చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈ దుర్వినియోగం చేసిన అంశానికి సంబంధించి ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు మరికొన్ని పంచాయతీల్లో కూడా అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఇప్పుడు కోట్లలోనే ఆ నిధులన్నీ కూడా పక్కదారి పట్టాయి కాబట్టి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనుకోవాలా? ఇప్పటికే 5 కార్యదర్శులు, 3 సర్పంచులకు సంబంధించి రికవరీ యాక్ట్ కింద రికవరీ చేసేందుకు ఆర్ఆర్ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారు. అంటే 16 జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం 3 జిల్లాలకు సంబంధించి మాత్రమే నోటీసులు ఇచ్చారు. సో మిగిలిన జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత వీరందరి దగ్గర నుంచి కూడా ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేయబోతున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీ శాఖ చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నాడు. పంచాయతీ శాఖ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో జరుగుతున్న అక్రమాలపై కూడా నిఘా తేల్చాలి, నిగ్గు తేల్చాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పనిని ఆయనే స్వయంగా పరిశీలించడంతో ఈ అవినీతి వెలుగులోకి వచ్చింది. ఖచ్చితంగా ప్రతి పంచాయతీలో జరిగిన అవినీతి అక్రమాలపై రికవరీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, గ్రామ పంచాయతీలో జరిగిన ఈ నిధుల దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ బాధ్యులైన వారిపై చర్యలకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.